ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ప్యాకేజ్ కాదు, హోదా కూడా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అక్కడి నుంచి అందిస్తారు. పరితోష్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాదు, కేవలం ప్రత్యేక రాష్ట్రంగా పరిగణిస్తామని చెప్పి కేంద్రం స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు 10వ తేదీన అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో పాటుగా వైసీపీ కూడా బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా అఖిల పక్షానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా విజయవాడ ఆల్ ఇండియా రేడియో దగ్గర ఆందోళన చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేశారు. అయితే రాజకీయ పార్టీలు అదేవిధంగా అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలతో పాటుగా సామాజిక వర్గాల వారీగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, అదేవిధంగా సామాజిక వర్గాలను పరిగణలో తీసుకుంటే కనుక బీసీ సంఘాలు కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆందోళన ఉధృతం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాదు, కేవలం ప్రత్యేక రాష్ట్రంగా మాత్రమే చూస్తామని చెప్పి కేంద్రం స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో నిధుల వ్యవహారంలో కూడా జైట్లీ చేసినటువంటి ప్రకటనలో క్లారిటీ లేనటువంటి నేపథ్యంలో వీళ్ళంతా కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తారు. మనం చూస్తున్న ప్రస్తుతం లెనిన్ సెంటర్లో బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా చెవుల్లో పూలు పెట్టుకున్నారు. అదేవిధంగా నల్లకి క్లాత్తో కళ్ళకు గంతలు కట్టుకొని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్రం అటు రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల్ని గుడ్డివారు చేశారు. చెవులో పూలు పెట్టి రాష్ట్ర ప్రజల్ని అమాయకుల్ని చేసి ఏమీ లేకుండానే కనీసం నిధుల మీద కూడా స్పష్టమైనటువంటి ప్రకటన ఇవ్వకుండానే రోడ్డు పాలు చేశారని చెప్పి బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు విస్తృత స్థాయిలో నగరం మొత్తం కూడా ఆందోళన చేస్తున్నాయి. మనతో మాట్లాడేందుకు బీసీ సంక్షేమ సంఘం నుంచి పోతిరి మహేష్ ఉన్నారు. చెప్పండి, ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా రాష్ట్రం విడగొట్టద్దని కూడా ఆందోళన భారీగా చేశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కూడా ఆందోళన చేశారు. అయినా కూడా ఎటువంటి ఫలితం లేకపోయింది. ఆ రోజు కూడా రాత్రికి రాత్రి ప్రకటన చేశారు. ఈ రోజు రాత్రికి రాత్రి హోదా లేదు, ప్యాకేజీ కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. మనం ఈరోజు చూస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ప్రకటిస్తామని పదే ప్రకటనలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు కేవలం ప్రత్యేక హోదాని ముంచేసి భారీ ప్యాకేజీ ప్రకటిస్తామని చీకటిలో బూటకప్పు ప్యాకేజీ మాయమాటలు చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ఏ అంశంలో కూడా స్పష్టత లేకుండా కేవలం ఈ యొక్క పోలవరం మీదే నిధుల కేటాయింపు గురించి మాట్లాడి, అలాగే పారిశ్రామిక రాయితీల గురించి కానీ, రైల్వే జోన్ మీద స్పష్టమైన ప్రకటన లేకపోవడం, అమరావతి నిర్మాణానికి నిధుల కేటాయింపు గురించి ఒక స్పష్టత లేకపోవడం, ఏ అంశం మీద కూడా స్పష్టత లేకుండా ఏదో తూతూ మంత్రంగా ఆ రోజైతే రాష్ట్ర విభజన ఏ విధంగా అయితే అత్యంత క్రూరంగా చేశారో ఈరోజు అదే విధంగా ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ని భారీ నయ వంచనకి గురి చేశారని కూడా భారతీయ జనతా పార్టీని మేము తీవ్రంగా విమర్శిస్తా ఉన్నాం. అట్లాగనే మీరు నిన్న చూస్తే అర్ధరాత్రి పూట ప్రెస్ మీట్లు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాకి ఎటువంటి ప్రత్యామ్నాయం లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనేటటువంటి భావన 5 కోట్ల మంది ప్రజల్లో కూడా గట్టిగా ఉంది. వారి గుండె చప్పుడు కూడా అదే. ప్రత్యేక హోదా కాకుండా ఎవరు ప్యాకేజీ ఇచ్చినా కూడా ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చీకటిమయం అవుతుందనేటువంటి భయంతోనే ఈరోజు మేము కళ్ళకి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాం. హోదాని తప్పించి ప్యాకేజీ అనే మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవులో పువ్వులు పెడుతున్నారనేటువంటి భావంతోనే మా చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇప్పటికే రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని స్పష్టం చేశారు, కానీ నిధుల వ్యవహారంలో మాత్రం స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. అరుణ్ జైట్లీ కూడా దాని మీద సరైనటువంటి ప్రకటన కూడా చేయలేదు. నిన్న రాత్రి అరుణ్ జైట్లీ గారు ఎందుకు సమావేశం ఏర్పాటు చేశారు అసలు మా ఎవరికి అర్థం అవట్లా. ఆయన కూర్చున్నదే ఎంతో అసహనంగా, చికాగ్గా, టీవీల ముందేదో కూర్చొని తప్పనిసరి పరిస్థితులు ఏదో తూతు మంత్రంగా 2 ప్రకటనలు చేసిపోదామని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద వాళ్ళకున్నటువంటి చిన్న చూపు మరొకసారి మనకి స్పష్టంగా అర్థమైంది. నిజంగా వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఉంటే ఈ జాతి ప్రయోజనాల గురించి, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి వారి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదానే వారి ఇప్పించి తీరాలి తప్పించి ఇటువంటి అబద్ధపు ప్యాకేజీలు, మాయ మాటలు మాకు గనక చెప్తే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ
తప్పనిసరిగా భూస్థాపితం కావడం ఖాయమని కూడా హెచ్చరిస్తాం. చెప్పండి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే కనుక రాష్ట్ర భవిష్యత్తు కానీ అటు విద్యార్థుల భవిష్యత్తు కానీ ఇటు రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రావాలన్నా పరిశ్రమలు రావాలన్నా కూడా ప్రత్యేక హోదా ప్రధానమైనటువంటి విషయం అని చెప్పారు. అయితే ఇప్పుడు ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మీ ఆవేదన ఏంటి? నిజమేనండి, వాస్తవమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే మాత్రమే విద్యార్థుల భవిష్యత్తు కానీ యువత భవిష్యత్తు కానీ ప్రత్యేక హోదాపై ఆధారపడి ఉందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక హోదాకు మించినటువంటి ప్యాకేజ్ ఇస్తామని చెప్తా ఉన్నారు. పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఇది ప్రత్యేక ప్యాకేజ్ కానీ ప్రత్యేక హోదా కానీ పోలవరం నిధులు కానీ ఈ చట్టంలో లేవా అని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రత్యేక ప్యాకేజ్ కాదు, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచేస్తే బీజేపీ ప్రభుత్వాన్ని బూడిదమయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థుల పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది, మీ యొక్క డిమాండ్ ఏంటి, మీ ఆవేదన ఎలా వ్యక్తం చేస్తున్నారు? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఈ విద్యార్థుల్ని అన్యాయం చేస్తున్నారు. వాళ్ళ చదువులు రేపు భవిష్యత్తు చాలా చాలా చీకటిమయంగా మారడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఒకప్పుడు విద్యార్థులు మనం ఇక ఆంధ్రప్రదేశ్లో చదువుకోవడానికి గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇవాళ ముందు తరాల వాళ్ళు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అనేది సంజీవిని కాదు, నేను తప్పకుండా తీసుకొస్తాను, న్యాయం చేస్తాను మీ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ ఆయన కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చెప్పినట్టు వినడం జరుగుతుంది తప్ప ఆయన స్వతహాగా నేను ఈ ఆంధ్రుల కోసం చేస్తా అని చెప్పి ముందుకు రావట్లేదు. ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ఈ ఆంధ్రులని మోసం చేయడం జరుగుతుంది. దీనికోసం మేము గట్టిగా పోరాడతాము, ప్రత్యేక హోదా వచ్చేంత వరకు సాధిస్తామని చెప్పి విద్యార్థిగా ఉన్నారు. మీ భవిష్యత్తుకి సంబంధించి మీకు ఉన్నటువంటి ఆవేదన ఏంటి, ఎలా వ్యక్తం చేస్తున్నారు? ఈ ప్రత్యేక హోదా విషయం మీద మా విద్యార్థి భవిష్యత్తు ఎంతో ఆధారపడి ఉంది. మా విద్యార్థులు కాస్త విజృంభించక ముందే రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నప్పుడే ఒక నిర్ణయం తీసుకొని బీజేపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి మాకు ఏదో ఒకటి చెప్తే మా విద్యార్థులకు కాస్త శాంతిగా ఉంది. ఈ ప్రత్యేక హోదా మాకు చాలా ఎంతో అవసరం. చూస్తున్నాం ప్రస్తుతం మనం ఇటు విద్యార్థులు కానీ, యువజన సంఘాలు కానీ, అదేవిధంగా కుల సంఘాలు కానీ, రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కానీ ఎవరైనా కానీ ఒకటే మాట చెప్తున్నారు, కేవలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా మాత్రం కావాలి, రాష్ట్రానికి ప్రత్యేకంగా పరిగణనలు తీసుకోవడంతో పాటుగా నిధులు ఇవ్వడంతో పాటుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం కోలుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి రాష్ట్రాన్ని ఆదుకునే దిశగా గతంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. పరితోష్. థ్యాంక్ యూ హరీష్.